మా అమ్మ నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చావమ్మా నువ్వు. చేతులెత్తి నమస్కరించడానికి చిన్నదానివైపోయా. పెదనాన్న, ఏంటి మీరు? అదేంటి? అదే నేను చేసేసింది, నేనేం చేయలేదా? ఏముంటుంది తను? నాకేమీ అర్థం కావడం లేదు. అంటే తను కూడా అక్కకి బదులు మీకోసం పూజ చేసింది బావగారు. ఆ దేవుడి ముందు నాలుకకి శూలం గుచ్చుకుంది. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చాము. అవునా? అవునన్నయ్య, నీకు పాము కరిచిందనగానే అల్లాడిపోయింది. నీకేమవుతుందోనని ఏడుస్తూ వదిన నీకోసం గుళ్ళో పూజ చేస్తుంటే, లేదు పెదనాన్న కోసం ఆ పూజ నేను చేస్తాను అని చివరికి నాలుగుకి శూలం కూడా గుచ్చుకుంది. అవును, ఈ కోసం నేనే శూలం గుచ్చుకున్నాను. అది చేసింది. అమ్మా, నువ్వేదో నాకు చెప్పాలనుకుంటున్నావు కదా, కానీ నాకేమీ అర్థం కావడం లేదు. అందరూ నేనే చేశాను, అది ఏం చేయలేదు, నేనే చేశాను. అది అన్నయ్య, నేను చెప్తాను మావయ్య. ఆద్య చేసిన దాని ముందు నేను చేసింది ఎంత అంటుంది కదా? నేనే చేశాను, అది పుట్టవనే తెచ్చింది. నేను ఏకంగా శూలం గుచ్చుకున్నాను. ఓహో, నాదేముంది, సోలం గుచ్చుకున్నాను, నాలాగా చాలా మంది చేస్తారు. కానీ ఆద్య పుట్టమన్ను తెచ్చింది, పాము కరుస్తుంది అన్న భయం లేకుండా ప్రాణాలకు తెగించి తెచ్చింది అంటుంది. అంతే కదా చారు? అవునా? అది కాదు, నేనే చేశాను. నేనే చేశాను. అయ్యో, నాకంత ధైర్యం ఎక్కడిది? ఆద్య ముందు నేనెంత? ఆద్య ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడింది. నా రక్తంతో తన కాళ్ళు కడిగినా తక్కువే అంటుంది. అంతే కదా చారు? చారు, ఎంత మంచిదానివమ్మా నువ్వు. అది కాదు, నేనే చేశాను. నా మాట నమ్మండి. నీ బాధ మా అన్నయ్య కన్నా సీనుకి బాగా అర్థమైంది. డాక్టర్లు ఎక్కువ మాట్లాడద్దన్నారు కదా, నువ్వు పద. అమ్మా, రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫైల్. గుడ్. బాగా చదువుకుని కూడా జాతికి కొంతమంది ఆటగాళ్ళని అందించాలని కోచ్ అయ్యావన్నమాట. ఎస్ సార్. నీకొచ్చిన అవార్డ్స్, రివార్డ్స్, నేషనల్ లెవెల్లో కోచ్గా నీకున్న గుర్తింపు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు నువ్వు వర్క్ చేసిన కాలేజ్ కూడా మంచి పేరున్న కాలేజ్ కదా, అక్కడెందుకు మానేశావు? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? శాలరీ సరిపోలేదని మానేశారా? లేక ఆ కాలేజీలో మీకేమన్నా ఇబ్బంది అనిపించిందా? మీరు మానేశారా, వాళ్ళే తీసేశారా? వాళ్ళే తీసేశారు సార్. ఎనీ రీజన్? ఇంతకు ముందు కాలేజీ నుంచి ఎందుకు తీసేశారు? ఏంటి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు? చెప్పుకోలేని పని ఏమైనా చేశారా? మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. పోనీ నేను చెప్పనా? ఇలాంటి పని చేశాక
ఇంకా నీకెవరైనా జాబ్ ఇస్తారనుకుంటున్నావా? గురువు అన్న పదానికి మాయని మచ్చ నువ్వు. నీలాంటి వాళ్ళని మా కాలేజీలో జాయిన్ చేసుకుంటే పేరెంట్స్ వచ్చి ఉన్న ఆడపిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. కోచ్గా ఆడపిల్లలకి ఆటలు నేర్పించమంటే వాళ్ళని ఎలా పాడు చేద్దామని ఆలోచిస్తుంటావా? నీలాంటి వాడికి జాబ్ ఇస్తే ఉన్న స్టూడెంట్స్ ఉండరు, కొత్త స్టూడెంట్స్ రారు. అసలు ఆడపిల్లల్ని ఇల్లు దాటి వీధిలోకి పంపించాలంటేనే పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. అలాంటిది స్కూల్స్కి కాలేజెస్కి పంపిస్తున్నారంటే మన మీద ఉన్న నమ్మకంతో ఆ నమ్మకాన్ని నాశనం చేసావు నువ్వు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసావుగా. సార్ ఆ రోజు అక్కడ జరిగింది వేరు. ఏంటి వేరు? నువ్వే చెప్పావుగా అంతా నేనే చేశానని. మాకేం తెలియదని మా కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చావా? అవుట్, గెట్ అవుట్. కనపడని పెనుభూతం చురకతులు గుచ్చుతుంటే చిరునవ్వే. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చేసావుగా. నీలాంటి వాడికి జాబ్ ఇస్తే ఉన్న స్టూడెంట్స్ ఉండరు, కొత్త స్టూడెంట్స్ రారు. స్పోర్ట్స్లో మీకు ఎన్ని మంచి సర్టిఫికెట్లు వచ్చినా మీ కాండక్ట్ సర్టిఫికెట్ ఏం బాగాలేదు. మీలాంటి వారికి మాలాంటి కాలేజీలో జాబ్ ఇవ్వడం కష్టం. యూ కెన్ గో. ఏంటి రామలక్ష్మి నడిచి వెళ్తున్నావు? సైకిల్ ఏమైంది? పంచర్ అయింది. సరే బైక్ ఎక్కు, మీ కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను వెళ్తాను. అదేంటి అలా అంటావు? మనం బయటికి వెళ్దాం అంటే ఇంట్లో హోమం ఉంది, ఇప్పుడు వద్దన్నావు. ఈరోజు రావడానికి ఏంటి? రా, అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. వద్దని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. ఇలా ఎప్పటికప్పుడు రాను అంటే మనం సరదాగా తిరిగేది ఎప్పుడు? పెళ్ళయ్యాక మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని మాట్లాడుకునేది ఎప్పుడు? నా కాలేజ్కి టైం అవుతుంటే నన్ను వెళ్ళనివ్వకుండా ఏంటి మీరు? ఇలా అయితే మీతో ఎప్పుడు నేను బయటికి రాను. సరే సరే, అంత కోపం ఎందుకు? నువ్వు వెళ్దాం అన్నప్పుడే వెళ్దాం, జాగ్రత్తగా వెళ్ళు. ఆగండి, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి. ఇంతకుముందు నేను అడిగింది అదే కదా. సరే ఎక్కు ఎక్కు.
నిన్నిలా నా వెనక్కి రావద్దని చెప్పాను కదే. ముందు నుయ్యి గొయ్యి ఇదిగో పొయ్యి ఉన్నప్పుడు నువ్వు మాత్రం వెనక్కి రావద్దు. అమ్మో అమ్మో అమ్మో, అదిరిపడి చచ్చాను కదే. నీ పుణ్యమని గుండె ఆగినంత పని అయిందే. ఏంటి భయ, ఎందుకు భయపడుతున్నావు? ఏంటి నీ తుస్తుస్ భాష? అర్థం కాక ప్రాణాలు పోతున్నాయి కదే. అబ్బో నాకేం అర్థం కావట్లేదు. ఆ? ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు భయం? హా, మంటల్లోకి తోస్తావుగా. నేను ఆజ్ఞనైతే తోస్తాను కానీ నిన్నెందుకు తోస్తాను? ఏమో, నా భయం నాది. ఎందుకంత భయం? నన్ను చూసి ఆద్యం భయపడాలి కానీ నువ్వు భయపడ్డం ఏంటి? తెలీదు, నిన్ను చూస్తేనే గుండె వేగం పెరుగుతోంది. ఆద్యను తోసిన దానివి నన్ను తొయ్యవా ఏంటి? ఎందుకు తోశారో ఎవరు తోశారో తెలియట్లేదు, కానీ నిన్న గుడిలో కరెంటు పోయినప్పుడే నిన్ను తోశారు. అవును. ఒకసారి ఈ వీడియో చూడు. మా అమ్మ పవర్ ఆఫ్ చేసింది, ఆ వెంటనే నిన్ను మంటలోకి తోశారు. వాళ్ళు తొయ్యడం కోసమే మా అమ్మ పవర్ ఆపిందా అనుకుంటే లేదు, చిన్నత్తయ్యకి కరెంట్ షాక్ కొట్టింది అందుకు ఆపానని అమ్మ చెప్తుంది. చిన్నత్తయ్య కూడా అవును అంటుంది. నాకు నమ్మకం కలగట్లేదు. నిన్ను మంటల్లోకి తోయడానికి ట్రై చేయడానికే మా అమ్మ పవర్ ఆపిందా అనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్ను తోసిన వాళ్ళు ఎవరో మా అమ్మకి తెలుసు, కానీ మా అమ్మ నిజం చెప్పట్లేదు. నిజమే అనిపిస్తుంది, కానీ అత్తయ్య దగ్గర ఆ నిజం తెలుసుకునేదెలా? ఒకవేళ తెలిసిందంటే నీ ప్రాణాలతో పాటు నా ప్రాణం కూడా తీస్తారు. అనవసరంగా భయపడకు. నా కోపం ఆద్య మీద, నీ మీద కాదు. అంత కోపం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నేనేం ద్రోహం చేశానని నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు? ఆద్య, వాళ్ళెవరైనా సరే నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టను. నిన్ను చంపాలని చూసింది ఎవరో త్వరలోనే తెలుసుకుంటాను. నన్ను ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఇలా భయపడి దొరికిపోయేలా చేయకు. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఉండదునా వదినా, తనకి మాటలు సరిగ్గా రావట్లేదు కదా, అందుకే తను చెప్పాలనుకున్నది రాసి చూపిస్తుంది, నేను చెప్పాలనుకున్నది నేను రాసి చూపిస్తున్నాను, అదన్నమాట. దాని నాలిక్కి దెబ్బ తగిలి అది మాట్లాడలేక రాస్తుంది అంటే అర్థం ఉంది. నువ్వెందుకు రాస్తున్నావు చెప్పొచ్చు కదా. అవును కదా, అసలు నేనెందుకు రాస్తున్నాను? నేను మాట్లాడొచ్చు కదా. ఏమైంది పార్వతి నీకు అసలు? నీ బుర్ర పని చేయట్లేదా? దీని దెబ్బకి బుర్ర ఉందన్న విషయం నా బుర్రకే గుర్తు రావట్లేదు. లేకపోతే మాట్లాడటం మానేసి ఇలా రాస్తూ ఎందుకు కూర్చుంటాను? పట్టుకే.
మీ తెలివి తగలబడా. అసలే ఆద్యకి సీనుకి మన మీద అనుమానం వచ్చుంటే ఇప్పుడు ఇలా ఏం చేశారో పేపర్ మీద రాస్తున్నారా? ఆ కరెంట్ ఆపిన వీడియో చూసిన దగ్గర నుంచి నా కొడుకు నన్ను అనుమానిస్తున్నాడు. వాడి అనుమానానికి మీరు ఆధారాలు ఇస్తున్నారా? ఇది ఎవరికంటైనా పడితే ఇంకేమైనా ఉందా? ఎవరైనా చూసారా? అబ్బా, దీని తుస్సు భాష నా ప్రాణం తీస్తుంది. పార్వతి ఏం మాట్లాడుతుందో అడుగు. ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఇది మాత్రం నాకు అర్థమైంది. ఎవరైనా చూస్తే అలా అలా విసిరేసావేంటి అని అడుగుతుంది. నిజంగా ఎవరైనా చూస్తే? హుసే, మా బుర్రలు పని చేయకుండా చేస్తున్నావు కదే. చూడండి ఇది నా ఇది నాకు అర్థమైంది. ఎవరు చూడకముందే దాన్ని తగలబెట్టేద్దాం. పదండి. మన ఊహ నిజమే. ఎవరో కావాలనే నిన్ను మంటల్లోకి తోశారు. అవును శ్రీను, కానీ ఎవరనేది తెలియడం లేదు కదా ఇందులో. ఒకరు తప్పు చేశారు, మరొకరు భయపడుతున్నారు. ఈ రైటింగ్ ఎవరితో తెలుసుకుంటే నిన్ను చంపాలని చూసింది ఎవరో తెలిసిపోతుంది. ఎలా తెలుసుకుంటాం? ఇందులో ఇద్దరు రైటింగ్ ఉంది. ఈ రైటింగ్ ఎవరిది అని ఒక్కరి గురించి తెలిసినా రెండో వాళ్ళు దొరికిపోతారు. ఒక పని చేస్తాను, చిన్నత్తయ్య చారు రాసిన పేపర్స్ ఏవో ఉంటాయి కదా, వాళ్ళ గదిలో అవేమన్నా దొరుకుతాయేమో చూస్తాను. శ్రీను, వాళ్ళిద్దరిని అనుమానించడం కరెక్టేనంటావా? ఈ ఇంట్లో ఇంకెవరిని అనుమానించగలని చెప్పు. సరే, నేను వెళ్ళి ఏవైనా పేపర్స్ దొరుకుతాయేమో చూసేస్తాను. ఇది పట్టుకో. ఒకవేళ కిటికీలో నుంచి పేపర్ బయటే పడిపోయిందేమో. పదండి చూద్దాం. ఏంటి కనిపించట్లేదు? ఇంతలో ఏమైపోతుంది? అసలే ఇది దొరక చేస్తుంటే నీ కాలేంటి? ఆహా, గాలికి కొట్టుకుపోయిందేమో అంటుంది. నువ్వుండు, తుస్సు తుస్సుమంటూ. అది గాని ఎవరికైనా దొరికిందంటే మన పని గోవిందా గోవిందా. సార్, ఏం చేస్తున్నారు సార్? ఇది కాలేజ్ వాళ్ళు ఇచ్చిన గది. అక్కడ సస్పెండ్ అయ్యావు కాబట్టి ఈ గది ఖాళీ చేయిస్తున్నాను. సార్, జాబ్లో నుంచి తీసేశారు. ఇలా సడన్గా గది కూడా ఖాళీ చేయమంటే ఎలా సార్?
మనం చేసే పనితో మన తలరాతలు మారతాయి. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని ఇప్పుడు ఆలోచించడం కాదు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూసినప్పుడు ఉండాలి ఈ ఆలోచన.